to my new YouTube channel, Pawan Darling. If you like this channel, like, comment, share, subscribe. ఓకే, ఇంగ్లీష్లో కాదు, బరాబర్ మన భాషలోనే చెప్పేస్తా. ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. మనం ఎక్సెల్లో ఏం చేస్తామంటే, సరే ఫస్ట్ చెప్తా. ఈరోజు డే 1 క్లాస్. నేను మొత్తం ఎక్సెల్ గురించి మొత్తం చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్ చెప్తా ఎక్సెల్ గురించి. బేసిక్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో చిన్న చిన్న కాన్సెప్ట్ నుంచి వెళ్ళి అప్ టు అయిపోయే వరకు మొత్తం మీకు అర్థమయ్యేటట్టు, మీకు ఎక్సెల్ గురించి పూర్తిగా అవగాహన వచ్చేటట్టు నేను చెప్పేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. మనం అందులో ఎక్సెల్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాంట్లో చాలా వరకు బేస్డ్ ఆన్ ద క్యాలిక్యులేషన్స్, ఫార్ములాస్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం, ప్లస్ ఇంకా చాలా చేస్తాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది క్యాలిక్యులేషన్స్. ఫార్ములా బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ కావాలి మనకు. నేను అదే చెప్తున్నా క్లాస్. ఫార్ములాస్ బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ చేస్తాము. అది ఎట్లాగో మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది మేము చెప్తుంటే. సో షార్ట్ అండ్ చిన్నగా చెప్పేస్తా, ఎక్కువ లాగ్ చేయ. కంటెంట్ మీకు అర్థమయ్యేటట్టు బరాబర్ చెప్పేస్తా. లాస్ట్కి మీరే అంటారు, ఇంత సింపుల్ ఎక్సెల్ అని మీరే అంటారు. ఓకే, స్టార్ట్ చేద్దాం వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ల్యాప్టాప్ కానీ మీ పీసీ కానీ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి 2 times రిఫ్రెష్ చేయండి ల్యాప్టాప్ ఆర్ మీ కంప్యూటర్. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మన ల్యాప్టాప్ అని కంప్యూటర్ కానీ కొంచెం ఫాస్ట్ వర్క్ రన్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది బేసిక్ కాన్సెప్ట్. తెలియకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఓకే, ఇంకొకసారి లేదమ్మా రిఫ్రెష్. ఓకే, ఇగో అక్కడ విండో బార్ క్లిక్ చేయండి. ఇక్కడనే ఉంది చూసిరా ఎక్సెల్. ఇక్కడనే ఉంది ఎక్సెల్. మీ ఇష్టం మీద అయినా సరే, లేకపోతే ఇక్కడ సెర్చ్ చేయండి, ఎక్సెల్ అని సెర్చ్ చేయండి. మీకు కనిపించకపోతే సెర్చ్ చేయండి, కనిపిస్తే క్లిక్ చేయండి. నేను మళ్ళీ సెర్చ్ చేస్తాను, ఎందుకంటే కొంతమంది కనిపించదు కదా, అంటే కొన్ని ల్యాప్టాప్లో పీసీలో కానీ డౌన్లో ఉంటుంది, అందుకని. సరే ఓకే, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే తెలుసు కదా, ఇది హోమ్, ఇది న్యూ, ఇది ఓపెన్. మనం ఇప్పుడు కొత్త వర్క్ బుక్ తీసుకొని దాంట్లో చేస్తాం. మనం ఇప్పుడు ఇది ఓపెన్ అంటే ఆల్రెడీ మనం చేసినాం కదా, వేరేవి చేసిన వాటిలల్లో దాన్ని ఓపెన్ చేయడం మనకు అంతొద్దు. కొత్తది తీసుకొని కొత్త దాంట్లో ట్రై చేద్దాం. ఓకే, క్లిక్ చేయండి. ఓకే, దీని పేరు ఎక్సెల్. ఇది ఎక్సెల్ యొక్క ఇంటర్ఫేస్. ఓకే, హోమ్, ఫైల్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, హెల్ప్. ఇందులో కనిపిస్తున్నాయి కదా, మీరు ఎటు చూసినా బాక్సెసే ఉంటాయి. మొత్తం చాలా వరకు రోస్ అండ్ కాలమ్స్ చాలా ఉన్నాయి. సో మనకు అంతెందుకు, నేను ఇంట్రడక్షన్ కూడా వీడియోలోనే చెప్పేస్తా, మీకు చూసుకోండి. ఓకే, ఇగో మీరు ఇక్కడ ఏ బాక్స్ మీద క్లిక్ చేసినా కానీ మీకు ఇక్కడ ఒక్కటి వస్తుంది. ఇగో మీరు ఇప్పుడు ఏ బాక్స్ మీద క్లిక్ చేసినా అక్కడ ఆ సెల్ అనేది, ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదండి, ఈ బాక్స్ మనం సెల్ అంటాం. ఒక్క బాక్స్ని సెల్ అంటాం. ఇప్పుడు మనం ఇందులో క్యాల్కులేషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఫస్ట్ ఏం స్టార్ట్ చేద్దాం. మీకు 10th క్లాస్ ఐడియా ఉంటుంది కదా, ఎస్ఎస్సి. మనం ఎస్ఎస్సిలో మన మార్క్స్ లిస్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. ఓకే, మన మేడం వాళ్ళు, మన సార్ వాళ్ళు మనకు మార్క్స్ లిస్ట్ ఎట్లా వేస్తారు ఎస్ఎస్సిలో మీకు తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది కదా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు చదువుకునేటప్పుడు ఎస్ఎస్సిలో మన మేడం కానీ మన సార్ కానీ మనకి మార్క్స్ వేస్తారు కదా. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎవడు ఫస్ట్ ర్యాంకు, ఎవడు సెకండ్ ర్యాంకు, ఎవడు థర్డ్ ర్యాంకు అని ఇట్లా మార్క్స్ వేస్తారు కదా. ఎవడు పాస్ అయ్యండు, ఎవడు ఫెయిల్ అయ్యని చెప్పి. అప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారో ఇప్పుడు నేను మీకు సింపుల్ మెథడ్లో చెప్తా. ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా చూద్దాం.
ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెల్ తీసుకోండి. ఇగో ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ప్లస్ అని వచ్చిందో ప్లస్ అని రావాలి. ప్లస్ ఇగో ఇక్కడ ఈ స్క్వేర్ షేప్లో ప్లస్ కాదు, ఇగో ఇక్కడ ఇగో ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఇక్కడ లాగండి, జరపండి కొంచెం. ఓకే, మళ్ళీ కింది కట్టుకొని మళ్ళీ ఇట్లా కిందికి జరపండి. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామో అక్కడి వరకు మీరు అనుకోవచ్చు అదేంది ఇక్కడ బ్లాక్ ఉంది, ఇది ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి, బాక్స్ ఎట్లా పోతాయి అని అని మీకు డౌట్ రావచ్చు. మనం ఎట్లా చేయాలో చెప్తా. ఏం చేయాలంటే ఇగో ఎక్కడైతే మనం అయితే తీసుకున్నామో అక్కడ వరకు బ్లాంక్ రావాలి. ఎట్లా వస్తుంది బ్లాంక్? ఇక్కడ హోమ్ పేజ్లో మెర్జ్ సార్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి, చూసారా వెళ్ళిపోయింది, బాక్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, జస్ట్ బ్లాంక్ పేజ్ వచ్చేసింది. ఇప్పుడు బ్లాంక్ పేజ్లో మనం టెక్స్ట్ రాయాలి. సో రాయండి, ఏం రాస్తారు? 10th క్లాస్ మార్క్ లిస్ట్. సారీ, ఫస్ట్ మనము ఫస్ట్ మనము దీనికి అట్రాక్టివ్గా అనిపించేటట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలరింగ్ అవుతాం. ఓకే, వేయండి. ఏం కలర్ అవుతాం? రెడ్ కలర్ అవుతాం. నాకు ఓకే, రెడ్ కలర్ అవుతాం. ఇందులో ఇప్పుడు టెక్స్ట్ రాద్దాం. ఒక్క నిమిషం, కొంచెం జూమ్ చేస్తాం. మనం టెక్స్ట్ రాద్దాం. ఎట్లా రాద్దాం టెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ సారీ క్యాపిటల్ రాద్దాం. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అందరివి ఉంటాయి అందులో. ఓకే, కొంచెం 10th మార్క్స్ లిస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ట్యాబ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అని చెప్పి ట్యాబ్ చేసినాం కదా, మనకు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో అంటే మనకి ఏముంటాయి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఎస్ఎస్సి అంటే తెలుసు కదా, ఒక అబ్బాయి కానీ ఒక స్టూడెంట్ నేమ్ కానీ, ఒక స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, అతని యొక్క సబ్జెక్ట్స్, టోటల్ మార్క్స్, యావరేజు, పర్సంటేజు, రిజల్ట్, గ్రేడ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఇవన్నీ మనం ఇక్కడ టైపింగ్ చేసి క్యాల్కులేట్ చేద్దాం. ఈజీగా చెప్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ దీనికి నాకు కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పి బాక్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలరింగ్ చేస్తున్నా. ఓకే, సీరియల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం కలర్ అవుతాం? ఇక్కడ ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు కూడా ఇంకా మంచి అర్థమవుతుంది. ఇక్కడ ఏం పెడదాం మనం? నేమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్. ఫస్ట్ దీనికి కలరింగ్ యాడ్ చేద్దాం. ఓకే, ఎఫ్ నేమ్ అంటే ఫాదర్ నేమ్ అండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి 1 2 3 4 సారీ, మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీకు ఇక్కడ ఉందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్లస్ అని ఉందంటే మీరు ఇక్కడ సైడ్కి జరపవచ్చు, లేకపోతే అది రాదు. ఓకే, పోయిన ఒక్క నిమిషం. 1 2 3 4 5 6 ఈ 6 బాక్సెస్ మనం ఇప్పుడు ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు దీన్ని కింద జరపాలి. ఇప్పుడు మనం ఇందులో 6 సబ్జెక్ట్స్ ఒక మార్క్స్ ఇద్దాం. మాకు 1 2 3 4 5 6. ఓకే, దీనికి కలరింగ్ ఏమవుతాం? వద్దు, మరీ ఎక్కువైపోయింది కలరింగ్, కొంచెం తక్కువ అవుతాం కలరింగ్. ఓకే, మనం ఇక్కడ సబ్జెక్ట్స్ తెలుగు TELUGU తెలుగు
నెక్స్ట్ హిందీ. నెక్స్ట్ హిందీ ఒక్క నిమిషం కొంచెం జూమ్ చేస్తున్నా మీకు అర్థం కావాలని. సారీ అక్కడ పోయింది అది. మీకు అర్థం కావాలని మీకు జూమ్ చేస్తున్నా, మీరు టెన్షన్ పడకండి. ఓకే, తప్పిపోయింది ఇది. టీఎల్యూజియు తెలుగు. నెక్స్ట్ హిందీ హెచ్ఐఎం. నెక్స్ట్ ఇంగ్లీష్. నెక్స్ట్ మ్యాథ్స్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ సైన్స్. నెక్స్ట్ సోషల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ టోటల్. ఇక్కడ సారీ టైప్ చేయండి టోటల్ అన్నాను. టోటల్. నెక్స్ట్ ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఆకారం ఎందుకు ఇస్తున్నా అంటే మీకు అర్థమవుతుంది, లాస్ట్ ఎండింగ్ అర్థమవుతుంది. ఒక్క నిమిషం. ఎక్సెల్లో ఒక ఒక పాయింట్ ఉంది, ఒక ప్లస్ పాయింట్ ఉంది. అది ఏంటంటే ఇగో మీరు ఇప్పుడు ఈ బాక్స్, ఇప్పుడు ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్కి ఈ ఒక్క సెల్కి మాత్రం ఒక కలరింగ్ ఇవ్వండి. ఏం కలర్ ఇద్దాం? మరి అంత వద్దు, లైటింగ్ కలర్ ఇద్దాం. అయ్యో ఇప్పుడు ఉంది కదా, మనం దీనికి యాష్ కలర్ పెట్టినాం, ఒక్కదానికి పెట్టినాం. మనం ఇప్పుడు దీన్ని ఇట్లా కిందికి జరపండి, ఇట్లా ప్లస్ సింబల్ పట్టుకొని ఇట్లా మన కజర్ తోటి కిందికి జరపండి. జరిపితే చూసిరా ఆటోమేటిక్గా ఇవన్నీ బాక్సెస్కి వచ్చినాయి కలరింగ్. అంటే ఒక్కదానికి పెట్టి మిగతా అన్నిటికి ఇట్లా కిందికి అంటే ప్రతి ఒక్క దానికి వచ్చేసింది కలరింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంది? టోటల్, యావరేజ్, రిజల్ట్. ఓకే, దీనికి ఒక్కదానికి ఇద్దాం. దీనికి ఏం పాటిద్దాం? సేమ్ కాదు కాదు కదా, కాదు కాదు. ఓకే, ప్లస్ సింబల్ పట్టుకొని కజర్ పట్టుకొని కిందికి జరపండి. సారీ ఒక్క నిమిషం. ఇక ఇట్లా ఏమైనా మిస్టేక్ పోయినా అనుకోండి, కంట్రోల్ జెడ్ అవుతుంది. కంట్రోల్ జెడ్. మనకు ఎక్కడైతే మిస్టేక్ అయిందో అంటే కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై అంటే అండో రీండో. మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తాను. ఓకే, ఇక్కడ రిజల్ట్, ఇక్కడ ఆర్హెచ్ ఏవిఈ. ఓకే, ఇక్కడ రిజల్ట్. నెక్స్ట్ ఇక్కడ గ్రేడ్ మార్క్స్. మీకు ఒక ఐడియా వచ్చిందా? ఇది సీరియల్ నేమ్, ఇది సారీ నేమ్లో తప్పిపోయింది. నేమ్, ఇది సీరియల్ నెంబర్. నెక్స్ట్ ఇది నేమ్, ఇది ఫాదర్ నేమ్, ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఒక సబ్జెక్ట్స్. ప్లస్ ఇక్కడ టోటల్ అంటే ఇవన్నీ ఒక మార్క్స్ ఇక్కడ క్యాల్కులేట్ చేయాలి. ప్లస్ యావరేజ్ అంటే తెలుసు కదా, ఈ టోటల్ అవన్నీ ఫార్ములాస్ మళ్ళీ చెప్తా ఇప్పుడు ఎందుకు. టోటల్, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్. అంటే మనం ఒక 10 మంది పేర్లు తీసుకొని 10 మంది ఒక ఫాదర్ నేమ్ తీసుకొని మీకు ఇష్టమున్న మార్క్స్ మీకు ఇష్టమున్న పేరు తీసుకొని మీకు ఇష్టమున్న పేర్లు తోటి ఇష్టమున్న నెంబర్ వేసుకొని 2 డిజిట్స్ నెంబర్స్ మాత్రం వేసుకొని, ఎందుకంటే మీకు క్యాల్కులేషన్స్ చాలా ఈజీ అనిపిస్తుంది. ఎక్కువ చేసుకోవచ్చు కానీ మీకు ఈజీ అనిపించాలంటే 2 నెంబర్స్ తీసుకొని చేయండి. ఇప్పుడు తీసుకుంటాం కదా, ఇప్పుడు టోటలు, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్, ఈ 4 క్యాల్కులేట్ చేద్దాం. మనం చేస్తాం, మీకు అర్థమైతే నేను చెప్తా. ఫార్ములాస్ కూడా చెప్తా, ఎట్లా చేయాలో ఏం చేయాలో. ఆ ఫార్ములాస్ మీరు నోట్ అనే చేసుకోండి, మీ ఇష్టం, అది నోట్ చేసుకోండి, మీకు మంచిగా అనిపిస్తుంది. చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్ నెంబర్ రాయండి. నేను చెప్పుకుంటా చేస్తా, మీరు కూడా చేయండి, మీకు ఈజీ అనిపిస్తుంది. 1 2 3. Okay. 12 13 14. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేమ్స్ రాయండి.
నేమ్స్ ఏం రాస్తారంటే మీ ఫ్రెండ్స్ నేమ్ కానీ మీ ఎవరో ఒక నేమ్స్ రాసేయండి. డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్. ఓకే, రాసేయండి. సాయి, వేణు, కృష్ణ, కృష్ణ, వంశీ, గిరి, హరి, లడ్డు, కళ్యాణ్, హిందూ. అబ్బాయిలేమే కాదు, అమ్మాయిలు మీ ఇష్టం అండి, అది మీ చాయిస్, అది ఇష్టం ఉన్న నేమ్ రాసుకోండి. మీకు అర్థం అవ్వాలని చెప్తాను అట్లా అంతే. నెక్స్ట్ జాక్, రాహుల్, ఇన్ను, వినోద్, బబ్లు, సారీ, కంట్రోల్ Z. ఓకే, ఇక్కడ కూడా నేమ్స్ రాసుకోండి. పేర్లు గుర్తొస్తలేవు, ఏదో పేరు రాసుకోండి. రాహుల్, సీను, కళ్యాణ్, అయ్యో నా పేరు రాలే కదా, పవన్, డార్లింగ్, సారీ డార్లింగ్. నెక్స్ట్ విన్ని, విన్ను, కోటి, మణి. పేర్లు గుర్తొస్తలేవు. ఓకే, మళ్ళీ అదే పేరు గిరి, జాక్, నెక్స్ట్ ప్రభాకర్, కేఏ ప్రభాకర్, సీను, రోహిత్, రోహిత్, నెక్స్ట్ సాయి. ఓకే, మీరు పేరు టైప్ చేసుకోదా, మీ నేమ్ ఆర్ మీ ఫాదర్ నేమ్ ఏదో ఒకటి టైప్ చేయండి, ఏదో నామకే వాస్గా టైప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ బాక్స్ కనిపిస్తున్నాయా అందరికీ? నేను బాక్స్కి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలరింగ్ ఇచ్చిన కాబట్టి బాక్స్ కనిపిస్తలేవు. సో మీకు కనిపిస్తే బాక్స్ అంటే ఆ కలరింగ్ తీసేస్తే మీకు బాక్స్కి కలర్ కనిపిస్తాయి. సార్ కొంచెం ఆగండి, మీకు అర్థం కావాలని చెప్పి ఈ కలరింగ్ తీసేస్తున్నా. వద్దులే, అదే బాగుంది. చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది. మీకు ఇష్టం ఉన్న నెంబర్స్ వేయండి, మీకు ఇష్టం ఉన్న నెంబర్స్ 2 డిజిట్స్ నెంబర్స్ మాత్రమే వేయండి, మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఓకే, అది వేయండి. ఏం చేద్దాం ఫస్ట్, నెంబరింగ్ ఇష్టం ఉన్నట్టు వేయండి, మీ ఇష్టం అది. ఎక్కువ నిమిషం, సారీ సారీ, నెంబర్లో కౌంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, సారీ కొంచెం ఫాస్ట్ టైప్ చేయండి, టైం అవుతుంది. ఇష్టం, మీకు ఇష్టం ఉన్నట్టు వేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు మీరు ఏ నెంబర్స్ అయితే వేస్తారో ఆ రిజల్టే వస్తుంది. లేకపోతే నేను చేసినట్టు వేస్తారంటే అది మీ ఇష్టం. సారీ, మీ ఇష్టం ఉంటే వేసుకున్న నెంబరు స్పెసిఫిక్గా ఏం వేసుకోవట్లేను, ఎందుకంటే నాకు తెలిసి ఎట్లా అది ఫార్మెట్ ఎట్లా చేయాలని తెలుసు. సో ఇష్టం అంటే వేసుకున్న నెంబర్స్, జస్ట్ 2 డిజిట్స్ నెంబర్స్ మాత్రమే వేస్తున్నా చూడండి. ఇది చాలా ఈజీ ఉంటుంది, కానీ ఇది అర్థం అయ్యిందంటే దీంతో మీరు ఆట ఆడొచ్చు. అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సారీ,
ఏదైనా మిస్టేక్ పోయిందనుకో కంట్రోల్ జెడ్ కానీ ఇగో నేను కంట్రోల్ వై వస్తున్నా చూసిరా. ఇందాక నేను టైప్ చేసిన కదా, ఇప్పుడు ఇది పోవాలంటే కంట్రోల్ జెడ్ వస్తుంది పోతుంది. ఓకే, అట్లా చిన్న చిన్న షార్ట్ కట్స్లో అవన్నీ ఇంకొక వీడియో చేస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కటి ఇప్పుడు నాకు వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇక నెక్స్ట్ నుంచి వెళ్ళి. ప్రతి ఒక్కటి ఇంకా బేస్డ్ ఆన్ కంప్యూటర్ గురించి మొత్తం ప్రతి ఒక్క వీడియో చెప్పేస్తా, చిన్న చిన్నగా చెప్పేస్తా మీకు అర్థమయ్యేటట్టు. నా వేలో నేను చెప్పేస్తా, ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు. ఇంగ్లీష్లో కానీ ఇంగ్లీష్లో మనకు ఎందుకు, మన భాష మనకు ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ తక్కువ వస్తుంది. మన మదర్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి అందులోనే చెప్తున్నా, ఎందుకంటే మీకు అర్థం కావాలని. ఓకే, ఇక్కడ నుంచి వీడియోస్ డైలీ వస్తాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి కంటెంట్ అర్థమయ్యేటట్టే చెప్తా ప్రతి ఒక్కటి. మన ఛానల్లో అన్ని వీడియోస్ వస్తాయి, బట్ కాకపోతే ఈ ఎక్సెల్ అనేది స్పెసిఫిక్గా సపరేట్ ప్లేలిస్ట్ చేసేసి అక్కడ నుంచి డే 1 డే 2 అని చెప్పేసి క్లాసెస్ స్టార్ట్ చేసి. ఓకే, టైప్ చేసారు అందరూ. సారీ, ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది చిన్న ఫామ్లోనే మీకు తెలిసే ఉంటుంది, కాకపోతే మళ్ళీ చెప్తున్నా. ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇదే ఫామ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు సారీ ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ 6 సబ్జెక్టులు ఉన్నాయి కదా. ఈ 6 సబ్జెక్టులలో ఒక దాంట్లో ఎవరికి సాయి అనే వ్యక్తికి తెలుగులో 54, హిందీలో 54, 87, 45, 85, 85 వచ్చినాయి కదా. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి మీ ఫోన్లో కానీ మీ క్యాల్కులేటర్ కానీ క్యాల్కులేట్ చేయండి. ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి వితిన్ సెకండ్స్లో. టైం పడుతుంది, అది టైపింగ్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు చూడండి ఎక్సెల్లో ఎంత ఈజీగా చేయొచ్చో చూడండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా చెప్తున్నా, నోట్ చేసుకోండి, లేకపోతే టైప్ చేయండి. ఇగో మీకు ఫార్ములా ఇక్కడ కనిపిస్తుంది, ప్లస్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. చూడండి, మీకు కొంచెం అర్థం కాకపోతే నేను మళ్ళీ రిపీట్ చేస్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు ఇంకొక విషయం, మనకు సాయి అనే వ్యక్తి యొక్క మార్క్స్ ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఎక్కడున్నాయండి చూడండి. ఇగో దీని పేరు ఏం పేరు, ఈ సెల్ పేరు ఏం పేరు, ఈ సెల్ పేరు వచ్చేసి ఇగో ఇక్కడ వచ్చేసింది. ఏంటంటే మీద క్లిక్ చేయనాడు, ఇక్కడ వచ్చేసింది G9 వచ్చేసింది. G9 అంటే 09 కాలం. ఓకే, G9 కాలం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి 1 2 3 4 5 6 ఈ 6 సబ్జెక్ట్ యొక్క మార్క్స్ని క్యాల్కులేట్ చేయాలి. ఎట్లనో చూడండి. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ ఏంది మీరు సెమీ కాలన్ కొట్టేసేయండి. సెమీ కాలన్ ఇగో చూసిరా, అర్థమైందా? నేను జస్ట్ ఇట్లా వద్దులే, సెమీ కాలన్ పెట్టినాక మీరు ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ ఎక్కడుంది, నేను క్లిక్ చేసిన అనుకో ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన అనుకో ఇక్కడికి వచ్చేస్తుంది. అట్లా అందుకనే వద్దులే, నేను క్లిక్ మీకు అర్థం కావాలంటే మీరు టైప్ చేయాలి. ఒక ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. మలయతం ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి క్లియర్ చెప్తా వినండి. సాయి అనే వ్యక్తి యొక్క మార్క్స్ ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ అంటే తెలుగు సబ్జెక్ట్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి ఇది చూడండి. ఇది G0, నెక్స్ట్ 9 కాలం, 9th కాలం. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ G అని టైప్ చేసి తర్వాత 9 టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేయండి G9 సెమీ కాలన్. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది సోషల్, ఎక్కడ ఉంది సోషల్ L9 ఉంది, L9 క్లోజ్ బ్రాకెట్. ఓకే, మీరు మీ యొక్క ఎక్సెల్లో సేమ్ అంటే మీరు G9లో ఉంటే మీరు ఇది టైప్ చేయండి, లేకపోతే మీరు ఏ సెల్లో ఉంటే ఆ సెల్ నెంబర్ మాత్రమే టైప్ చేయండి.
నేను చేసిన అని చెప్పి మీరు అదే చేయొద్దు. మీరు అదే బాక్స్ ఉంటే మటుకు అట్లా చేయండి. లేకపోతే మీకు మీరు ఈ బాక్స్లో ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మీరు ఈ బాక్స్లో ఉన్నారు. ఈ బాక్స్ పేరు ఏం పేరు? మీకు అర్థం కాకపోతే ఈ బాక్స్ పేరు ఇక్కడ వచ్చింది చూసారా, B13. లేకపోతే ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ పేరు ఏంది, B15. మీరు ఏ బాక్స్ క్లిక్ చేసినా ఆ బాక్స్ యొక్క పేరు అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అర్థమైందా? ఏ బాక్స్ క్లిక్ చేసినా మీరు మ్యాక్సిమం ఒక్క బాక్సే క్లిక్ అవుతుంది. ఒక్క బాక్స్, ఈ బాక్స్ క్లిక్ చేస్తే ఈ బాక్స్ పేరు ఏం పేరు, సారీ ఈ సెల్ పేరు ఏం పేరు, A17. ఇదేంది, ఓకే ఒక్క నిమిషం B1, A2, అట్లా డిఫరెంట్ టైప్. ప్రతి ఒక్క బాక్స్కి ప్రతి ఒక్క స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఎవరు వేణు యొక్క మార్క్స్ చూద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వరకు అలా సేమ్ ఫార్ములా తెలుసు కదా, =సమ్ ఓపెన్ బ్రాకెట్ ఏంటది, మనం ఎక్కడ ఉన్నాం, జీ. ఇందాక G9 అయిపోయింది, ఇప్పుడు ఏంది, ఇక్కడ కనిపిస్తుందా మీకు? మళ్ళీ నేను క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను క్లిక్ చేసిన అనుకో ఇక్కడ వచ్చేస్తుంది. నేను టైప్ చేస్తాను మీకు అర్థం కావాలని, అందుకనే దీన్ని క్లిక్ చేస్తాను. ఈ 87 ఉందా, ఇది ఎవరిది, వేణు అనే వ్యక్తి యొక్క మార్క్స్. దీని పేరు ఏం పేరు, G10. ఓకే, ఇప్పుడు ఇక్కడ టైప్ చేయండి, G10 అని టైప్ చేయండి. G10 షిఫ్ట్ పట్టుకొని కాలం వత్తండి. ఎందుకంటే అది షిఫ్ట్ పట్టకుండా కాలం వస్తే మీకు అది రాదు. ఏమొస్తుంది, ఇట్లా వస్తుంది. అట్లా రావద్దంటే షిఫ్ట్ పట్టుకొని కాలం వత్తండి, మీకు అప్పుడు ఇట్లా స్పెసిఫిక్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, G10 అయిపోయినాక L10. ఒక్క నిమిషం, నేను మిస్టేక్ చేసిన, అందుకే నాకు రాలేదు. చూసిరా, నీకు టైప్ చేయలేదు, G అని టైప్ చేయలేదు. చూసిరా, ఇప్పుడు వచ్చింది. ఎక్సెల్ ఇది ఇట్లే ఉంటుంది. మీరు కరెక్ట్ చేసిర్రు అనుకో, ఇక్కడ ఆల్రెడీ మార్క్ అయి ఉంటుంది. మీరు కరెక్ట్ చేస్తే మార్క్ అయి ఉంటుంది, లేకపోతే మీకు మంచి ఆన్సర్ కరెక్ట్ రాదు. సో అందుకని కరెక్ట్ చేయండి. ఇప్పుడు ఫార్ములా అవుతుంది చూడు, =సమ్ ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ టు లాస్ట్ సబ్జెక్ట్స్ మార్క్స్. దీన్ని మనం టోటల్ మార్క్స్ కింద కన్సిడర్ చేస్తాము. అదొక చిన్న ఫార్ములా ఉంటుంది, బట్ ఎక్సెల్కి ఇట్లా చేస్తాం మనం. ఓకే, ఎంటర్ కొట్టండి. ఎంత వచ్చింది వేణు అనే వ్యక్తికి. ఇప్పుడు చూడండి, సాయికేమో 440 వచ్చినాయి, వేణుకేమో 446 వచ్చినాయి. ఇప్పుడు ఎక్సెల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు 2 ఉంది, సాయి మార్క్స్ చేసిర్రు, వేణు మార్క్స్ చేసిర్రు కదా, అంటే టైప్ చేసిర్రు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా పట్టుకొని, ఇది ఎక్సెల్లో ప్లస్ పాయింట్. ఓకే ఇక్కడ వరకు జస్ట్ వదిలిపెట్టేసేయండి. చూసిరా, అందరి మార్క్స్ వచ్చేసినాయి. ఓకే, ఒక్క నిమిషం, ఈ మార్క్స్ ఎక్కువైనట్టుంది దీనిలో. ఇక్కడ నేను వాల్యూ చేంజ్ చేసి ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, 85. చూసిరా, చేంజ్ అయింది. ఇది ఇంతే అండి, సింపుల్. చూసిరా, అర్థమైందా? ఒక్క చిన్న ఫార్ములా బేస్ చేసుకొని ఇవ్వండి, ఇంత ఈజీగా చేసారు. ఇప్పుడు మీకు ఇవన్నీ, ఇప్పుడు మీరు ఇవ్వండి ఎంతమంది చేసినా, నేను 14 మంది చేసిన. ఈ 14 మంది యొక్క క్యాలిక్యులేషన్స్ మీరు చేసి ఎంత టైం పడుతుంది? దీన్ని వితిన్ సెకండ్స్లో చేసేసిన. టైం పట్టింది, ఎందుకంటే నేను నిదానంగా చెప్తున్నాను, మీకు అర్థం కావాలని చెప్పి నిదానంగా చెప్తున్నా, లేకపోతే నేను కూడా ఫాస్ట్ చేస్తాడు. ఓకే, చూసిరా, ఇంత ఈజీ. కొంచెం మంచిగా అనిపిస్తుందా? చిన్న క్యాలిక్యులేషన్ చేసిర్రు, మస్తు అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం, యావరేజ్. ఇంతేనండి, మీకు కొంచెం మంచిగా అనిపిస్తే ఇంతే ఇయ్యం. సారీ, మీకు అనిపించచ్చు, అబ్బా ఇంత చిన్నగా ఉంది ఫార్ములా, ఇంత ఈజీగా అని అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ యావరేజ్ కూడా అంతే, కాకపోతే ఫార్ములా చేంజ్ ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ అని కొట్టి ఓపెన్ బ్రాకెట్ పెట్టినాక, యావరేజ్కి మీకు ఫార్ములా తెలుసా? మీకు తెలుసా? ఫార్ములా ఏముంటుంది చెప్పను ఒకసారి. ఏముంటుంది, టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ సాయి అనే వ్యక్తి యొక్క టోటల్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, M9లో ఉన్నాయి. నేను క్లిక్ చేయండి, ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్గా. నేను దీన్ని తీసేస్తాను, ఎందుకంటే టైప్ చేస్తాను మీకు అర్థం కావాలంటే. ఇప్పుడు టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. టోటల్ అంటే ఇది ఓకే. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. టోటల్ బై 6 సబ్జెక్ట్స్ అంటే ఎట్లా చేయాలి,
M9/6 సబ్జెక్ట్స్. ఇక్కడ జస్ట్ 6 సబ్జెక్ట్స్ అని టైప్ చేయండి అంతే. 6 సబ్జెక్ట్స్ 6 అని టైప్ చేయండి. టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఇవ్వండి. క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. సాయికి ఎంత వచ్చింది పర్సంటేజ్? 68% వచ్చింది. నెక్స్ట్ వేణు చూద్దాం. వేణుకి సేమ్ అదే ఫార్ములా. అర్థమైందా? ఓకే. ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఏవిఈ యావరేజ్. మీరు ఇక్కడ టైప్ చేస్తే కింద వచ్చేస్తుంది, బట్ చూసారా కొంచెం మిస్టేక్. అక్కడ టైప్ చేస్తే మీకు కింద వస్తుంది, లేదనుకుంటే మీరు టైప్ చేయండి. టైప్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యి ఇంకేం టైప్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్. చెప్తున్నా, మిస్టేక్ చేయొద్దు. మిస్టేక్ చేసిరంటే పోతుంది. మిస్టేక్ చేయకుండా జాగ్రత్త చూసి చేయండి. మీరు ఇక్కడ చూసుకోండి ప్లస్ ఇక్కడ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కదా. టోటల్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి? M10లో ఉన్నాయి. ఎవరివి? వేణు అనే మార్క్స్ బై 6 సబ్జెక్ట్స్. 6 అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. వేణుకి ఎంత వచ్చింది? 74.33% వచ్చింది. ఇప్పుడు మనము చెప్పినా కదా ప్లస్ పాయింట్ ఏంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి 2 వేసిరు కదా చాలు. లేకపోతే ప్రతి ఒక్కదానికి మీరు చేసుకోవచ్చు, బట్ టైం వేస్ట్ ఎందుకని చెప్పి మీకు ఇట్లా చెప్తున్నా. జస్ట్ ఇట్లా కిందికి కజర్ తోటి జాగ్రత్త కిందికి అనండి. ప్రతి ఒక్కరిది పర్సంటేజ్ వస్తుంది, కరెక్ట్ వస్తుంది. పర్సంటేజ్ మీరు కరెక్ట్ ఫార్ములా బేస్ చేసుకొని కరెక్ట్ వేసిరు అనుకో కరెక్ట్ వస్తుంది. లేకపోతే మిస్టేక్ అయితే రాజాలని చెప్తున్నా. ఎగ్జాంపుల్ చెప్పిన ఒక మిస్టేక్ చేస్తామండి, ఏం చేద్దాం? మీరు ఇక్కడ ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్తా. ఎక్కడ కృష్ణ వద్దు, మళ్ళీ సాయి మార్క్స్ ఇద్దాం. సాయి మార్క్స్ ఎంత వచ్చినాయి? యావరేజ్ ఇది మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఒక్కటే ఫార్ములా. ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్. నేను ఒకసారి రాంగ్ చేస్తా, మీకు అర్థమవుతుంది. రాంగ్ ఎట్లా వస్తుంది, రాంగ్ ఎట్లా అవుతుంది అనేది. సాయి మార్క్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి కదా. సాయి వద్దు, ఫస్ట్ టోటల్ కదా. టోటల్ మీకు అర్థం కావాలని ఆ స్పెసిఫిక్ బాక్స్ని చెప్తున్నాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దని. ఈజ్ ఈక్వల్స్ టు సమ్. మనం ఒకసారి రాంగ్ చేద్దాం. రాంగ్ ఎట్లా చేస్తారో చూద్దాం. అంటే రాంగ్ ఎట్లా అవుతుంది, మీరు ఏం చేస్తే మిస్టేక్ అవుతుంది అనేది చెప్తాం. ఇది ఉందా? సారీ పోయింది. ఈజ్ ఈక్వల్స్ టు సమ్. సాయి యొక్క మార్క్స్ ఎక్కడున్నాయి? సాయి యొక్క మార్క్స్ తెలుగు మార్క్స్ ఎక్కడున్నాయి? G9లో ఉన్నాయి కదా. G9 సారీ ఓపెన్ బ్రాకెట్ G9 సెమీకోలన్. నెక్స్ట్ ఇప్పుడు సాయి మార్క్స్ తీసుకున్నాం కదా. పొరపాటున మర్చిపోయి వేణు మార్క్స్ తీసుకున్నాం. వేణు మార్క్స్ మనం ఇక్కడ టైప్ చేయాల్సింది ఏంటంటే L9 టైప్ చేయాలి. పొరపాటున M10 టైప్ చేసారు అనుకోండి, చూసిరా ఇప్పుడు అన్నీ వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేయండి. నేను ఇది రాంగ్ చేస్తున్నా, అర్థమవుతుందా మీకు? ఇన్ని సెలెక్ట్ అయిపోయినాయి ఒకటేసారి. నేను రాంగ్ చేస్తున్నా, మీకు అర్థం కావాలంటే రాంగ్ చేస్తున్నా. రాంగ్ ఎట్లా అవుతుంది అని చెప్పడానికి రాంగ్ చేస్తున్నా. చూడండి, మనం తీసుకోవాల్సింది ఇది ఒక్కటే బాక్స్, బట్ నేను అన్నీ తీసుకున్నా స్పెసిఫిక్గా. సార్ ఎంటర్ కొట్టండి. ఎంత వచ్చింది? 8,516. ఇప్పుడు ఇది రైట్ రాంగా? రాంగ్. ఎందుకంటే గిన్ని అనుకున్నా అందరు తీసుకున్నాం. సో ఇలా చేయొద్దు. ఎందుకు చెప్తున్నంటే మీరు రాంగ్ చేసిర్రంటే వాల్యూ రాంగ్ వస్తుంది. అర్థం అట్లా చెప్తున్నా. ఓకే. ఇప్పుడు చాలా ఇక్కడికి చాలా అయ్యా. టైం ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయింది. నేను నిదానంగా చెప్తున్నా కాబట్టి ఇంత టైం అవుతుంది. లేకపోతే ఈ పాటికల్లా ఇంకా 2 కూడా అయిపోతుండే. గ్రేడ్ ప్లస్ రిజల్ట్. సరే, ఇప్పటికైతే మీకు అర్థమైందిగా టోటల్ ఫార్ములా అయింది. టోటల్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఫస్ట్ సబ్జెక్ట్ టు లాస్ట్ సబ్జెక్ట్. ఇది టోటల్ యొక్క ఫార్ములా. మీరు దీన్ని క్లిక్ చేసినా మీకు ఇక్కడ ఫార్ములా వస్తుంది. ఇది ఫార్ములా కాదు, ఎక్సెల్ షీట్లో దీని యొక్క వాల్యూ సెల్ యొక్క అడ్రస్ని మనం అక్కడ పెడితే ఆన్సర్ వస్తుంది. ఇది యావరేజ్ది. మీరు దేన్ని క్లిక్ చేసినా అక్కడ ఫార్ములా అనేది వస్తుంది. చూడండి, కొంచెం ఫార్ములా ఒక్కటి నేర్చుకుంటే మీరు ఎట్లయినా చేయొచ్చు. ఇప్పుడు ఈ రిజల్ట్ గ్రేడ్ అనేది మనం డే 2 క్లాస్లో చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే టైం బాగా అయిపోయింది. కొంచెం లాగ్ అనిపించిందా? నేను నిదానంగా చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలని. ఓకే.
ఇంకొకసారి చెప్తా లాస్ట్లో ఫైనల్గా. ప్లీజ్ బోర్ ఫీల్ కాకండి, మీకోసం చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక సెల్ తీసుకొని ఆ సెల్కి మనం ఇట్లా సైజ్ పెద్ద చేసుకొని కొంచెం కిందికి అనుకుంటే ఇట్లా అంటే ఒక బాక్స్ రావాలంటే, ఒక స్పెసిఫిక్ బాక్స్ రావాలంటే మనం ఒక 3 బాక్సులు తీసుకొని దాన్ని మనం ఏం చేయాలి, మెర్జ్ సెంటర్ చేయాలి. మెర్జ్ సెంటర్ చేస్తే ఆ లైన్స్ అనేటివి పోయి మనకు ఇట్లా ప్లేన్గా వచ్చేస్తుంది. ఓకే, ప్లేన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ప్లేన్గా వచ్చినాక అందులో మనం మంచిగా మీకు అనిపించాలంటే, అట్రాక్టివ్ అనిపించాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్కి ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్కి టెక్స్ట్ కలర్ ఇష్టమున్న యాడ్ చేసుకోవచ్చు. సైజ్ పెంచుకున్నాక నేమ్స్, ఫాదర్ నేమ్స్, టోటల్ అంటే 6 సబ్జెక్ట్స్ టోటల్, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్. ఇప్పుడు నేను రిజల్ట్ గ్రేడ్ అనేది చెప్తాడు, రేపు చెప్తా. రేపు డే 2 క్లాస్ చెప్తా, తెలుసుగా. ఒక 14 మెంబర్స్, నేను 10 అనుకున్నా బట్ ఎక్స్ట్రా వచ్చింది, సో తీసేసుకుని ఇంకా 14 మంది పేర్లు, 14 మంది ఫాదర్ నేము, ప్లస్ వాళ్ళ యొక్క తెలుగు సబ్జెక్టు, హిందీ సబ్జెక్టు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈ 6 సబ్జెక్టులు తీసుకొని ఆ 6 సబ్జెక్టులను టోటల్ చేసిన ప్లస్ యావరేజ్ చేసిన రేపటి క్లాస్లో మనం రిజల్ట్ చదువుతాం, గ్రేడ్ చదువుతాం. సింపుల్గా చెప్పేస్తాం. ఇది కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత సింపుల్ ఉంది. ఈ రెండు కూడా మనం రేపు సింపుల్గా చెప్పేస్తాం. ఓకే, బాయ్. డే 2 క్లాస్ మీకు తెలుసు కదా, రిజల్ట్ ప్లస్ గ్రేడ్ చూద్దాం. మీకు ఈ ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టుమారో డే 2 క్లాస్ వస్తుంది. ఓకే, బాయ్.